హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది మన చాగంటి గారి వాయిస్ యూట్యూబ్ లో వినపడకూడదు. ఎందుకు వినపడకూడదు అండ్ ఏమైంది, అండ్ అలాగే మన ఛానల్లో షార్ట్స్ అయితే మనకి ఫుల్ గా మొత్తం అన్ని డిలీట్ అయిపోయి ఉంటాయి. దాని గురించి కూడా మనం ఏమైంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చకపోయినా ఏంటి కారణం అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం వీడియో గురించి వస్తే మన ఛానల్ కి దానికంటే ముందుగా ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ మనం ఇప్పుడు దగ్గర 92.5K దగ్గరలో ఉన్నాం సబ్స్క్రిప్షన్ లో. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ బృహత్తర కార్యానికి అండ్ ఈ కార్యాన్ని ఇంత కోఆపరేషన్ ఇవ్వడానికి, నెక్స్ట్ ఇంత మనం అచీవ్ చేయడానికి గల కారణమైన గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి అయితే నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన యొక్క గొంతు వల్లనే, ఆయన యొక్క స్వరాన్ని ఉపయోగించడం వల్లనే నాకు ఇంత ప్రోత్సాహం అయితే లభించిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన పాదాలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వీడియో ప్రారంభించిపోయే ముందుగా. సో విషయానికి వస్తే చాగంటి గారి వాయిస్ ని నేను బేస్ చేసుకొని అండ్ దానికి తగినట్టుగా మనం ఎడిటింగ్ చేసుకొని మీకు నచ్చినట్లుగా షార్ట్స్ చేయడం వల్ల నాకు ఇంత ప్రోత్సాహం అయితే మీరు ఇవ్వగలిగారు. కొన్ని లక్షల కోట్లలో వచ్చింది వ్యూస్. సో దాని అందరికీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అలాగే షార్ట్స్ కి వచ్చిన వ్యూస్ ని బేస్ చేసుకుని నేనైతే మానిటైజేషన్ కి నేనైతే అప్లై చేయడం జరిగింది. సో మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు అయితే ఏమైందంటే నాకు 1000 అంటే మామూలుగా మానిటైజేషన్ అప్లై చేయాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ ఉండాలి. లేదు అనుకుంటే 10 lakhs కాదు, 1 కోటి వ్యూస్ ఉండాలన్నమాట. షార్ట్ వ్యూస్ అనేది 1 కోటి వ్యూస్ ఉండాలి. సో అతి తక్కువ సమయంలో మనకి జూన్, జూలై, ఆగస్ట్ ఈ నెలలోనే మనకి చాలా ఎక్కువ రెస్పాన్స్ అయితే మన షార్ట్స్ కి అయితే వచ్చింది. సో దానికి చాగంటి గారి పాదాలకి నేను మరీ నేను వందనాలు తెలియజేయాలి. ఆయన వాయిస్ కుండే ఒక బేస్, ఆయన వాయిస్ కుండే ఒక రెస్పాన్స్ అది చెప్పలేనిది అనమాట. సో ఆయన వాయిస్ ని ఉపయోగించి నేను దానికి తగ్గట్టుగా కొన్ని పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఎడిట్ చేసి దానికి తగ్గట్టుగా మనం వీడియోలు చేయడం వల్ల మనకి అంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. మన ఛానల్ సక్సెస్ఫుల్ గా నడవడానికి కూడా అదే కారణం అని నేను మెయిన్ గా కనుక్కుంటున్నాను. సో అటువంటి వీడియోస్ ని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అని ఒక కారణం అయితే, ఒకటి మెయిన్ కారణం అయితే ఉంది. అందులో వచ్చేసి మనకి మెయిన్ గా యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కి అప్లై చేసుకునేటప్పుడు మనకి 1 కోటి వ్యూస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 months లోనే మనకి ఆల్మోస్ట్ వచ్చేసాయి 1 కోటి వ్యూస్ అయితే. అలాగే నాకు ఒక 1000 వాచ్ అవర్స్ అయితే అప్పటికే ఉన్నాయి. కాకపోతే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. 1000 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ ఒక జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లోనే మనకి దాదాపుగా 80,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అది ఖచ్చితంగా షార్ట్స్ వల్లనే. మరి అటువంటి షార్ట్స్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే, మనకి మానిటైజేషన్ అయితే అప్లై చేసాం. మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు అయితే ఒక 2 days తర్వాత మనకి రిజెక్షన్ మెయిల్ అయితే వచ్చింది. సో రిజెక్ట్ అయిందనమాట మానిటైజేషన్. సో దానికి ఏంటండి కారణం అనేసి మనం కొంతమంది యూట్యూబర్స్ కి, అంటే మామూలుగా మెయిల్ లో డీటెయిల్ అయితే ఉంది. సో రీయూజ్డ్ కంటెంట్ వల్ల మనకైతే మన ఛానల్ అయితే మానిటైజేషన్ కి తీసుకోవట్లేదు, వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేసి. సో దానికి గల కారణం, దానికి ఒక కొంచెం డీటెయిల్ గా ఏంటని ఒకటి కొంచెం రీసెర్చ్ చేసి, లేకపోతే మన యూట్యూబర్స్ లో కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని కనుక్కొని నేను చెక్ చేసింది ఏంటంటే, చాగంటి గారి వాయిస్ ని చాలా మంది ఆల్రెడీ ఎక్కువ వీడియోస్ చాగంటి గారి వాయిస్ చేసి ఉన్నాయి కాబట్టి, సో చాగంటి గారి వాయిస్ ని ఉపయోగించి ఏ వీడియో చేసినా అది మానిటైజేషన్ కి అయితే అప్లై కి తీసుకోలేరు. సో చాగంటి గారి వాయిస్ కి, నెక్స్ట్ అబ్దుల్ కలాం గారి వీడియోస్ కి, ఇలాంటి వీడియోస్ అన్నిటికీ మానిటైజేషన్ అయితే వాళ్ళు తీసుకోరు ఆ వీడియోస్ ని. నెక్స్ట్ మనకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన వీడియోస్ ని వాళ్ళు ఫస్ట్ అయితే మానిటైజేషన్ లో వాళ్ళు ఫస్ట్ అయితే చెక్ చేస్తారంట. వాళ్ళు ఫస్ట్ చెక్ చేసిన తర్వాతే మిగిలిన వీడియోస్ ని వాళ్ళు కౌంట్ లోకి తీసుకుంటారు. సో పాపులర్ అయిన వీడియోస్ లో మనకి మెయిన్ గా మనకి చాగంటి గారి వీడియోస్ ఉంటాయి, నెక్స్ట్ అబ్దుల్ కలాం గారి వీడియోలు ఉన్నాయి, మనకి దేవుడికి సంబంధించిన ప్రవచనాలు వీడియోస్ ఉన్నాయి ఎక్కువ. కాబట్టి ఆ వీడియోస్ అయితే వాళ్ళు చెక్ చేసి మనకి రిజెక్షన్ అయితే చేసేయడం జరిగింది అనమాట. సో మెయిన్ గా దీనికి ఇంకా సొల్యూషన్ అంటూ ఏం లేదా అనేసి నేను చెక్ చేసింది ఏంటంటే, సో అప్పుడు మనకు ఒక సొల్యూషన్ కనబడింది. అంటే మనకి అది కూడా మళ్ళీ మన యూట్యూబర్స్ మనకి సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న షార్ట్స్ ని డిలీట్ చేసేసి చాగంటి గారి వాయిస్ కాకుండా ఆయన ప్రవచనాలనే, ఆయన వర్డ్స్ నే మీరు మీ వాయిస్ లో ఇచ్చి మీ కంటెంట్ ని మీరు ఉపయోగించి మీరు వీడియోస్ చేస్తే మీకు అది వాళ్ళు కన్సిడర్ చేస్తారు మానిటైజేషన్ అని చెప్పారు. నేను చాలా రోజుల నుంచి నాకు రిజెక్ట్ అయిందంటే 1 month ముందే రిజెక్ట్ అయిపోయింది. కానీ ఇమీడియట్ గా మనం వీడియోస్ డిలీట్ చేసేస్తే కనెక్టివిటీ అయితే మనకి ఏమన్నా పోతుందేమో అని ఒక చిన్న భయంతోనే నేను అది చేయలేదు. కాకపోతే ఇంక ఛానల్ మానిటైజ్ కాకపోతే మనం అనుకున్న ఒక కాన్సెప్ట్ అయితే ఈ ఛానల్ ని ఇప్పటికైతే ఒక కాన్సెప్ట్ డిసైడ్ అయింది. నేను పెట్టిన ఉద్దేశం అయితే వేరు, కానీ ఆ
ఉద్దేశం ఇప్పుడు నాకు మీ ద్వారా నాకు ఒక ఏమంటారు సంకల్పం అయితే కలిగింది. సో ఆ సంకల్పాన్ని నేను అనుకున్నాను. సో దాన్ని మనం నెరవేర్చుకోవాలనుకుంటే ఇంకా ఖచ్చితంగా ఈ వీడియోస్ని అయితే ఎడిట్ చేసి మానిటైజేషన్కి అయితే వెళ్ళాలి. మానిటైజేషన్కి వెళ్ళిన తర్వాత మనది మానిటైజ్ అయిన తర్వాత దాంట్లో వచ్చే రెవెన్యూని బట్టి మనం మన యొక్క ఫ్యూచర్ ప్రోగ్రామ్లో అయితే మనం చేయబోతున్నాం. దాని గురించి కూడా చెప్తాను. యాక్చువల్లీ మనది రైడ్ విత్ ప్రకాష్ అంటూ మనం ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. రైడ్ విత్ ప్రకాష్ లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైంది ట్రావెల్ వీడియోసే మెయిన్ గా పెడుతున్నాను. అక్కడికి ఇక్కడికి ట్రిప్ వెళ్ళడం అది చేస్తున్నాను. కానీ మనకి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ చూసిన తర్వాత నాకైతే ఒక చిన్న థాట్ జరిగింది. అంటే చాలా మంది వాళ్ళ యొక్క ట్రిప్లలో వాళ్ళు డివోషనల్ యాడ్ చేస్తారు. మనం ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డివోషనల్ ట్రావెల్ అవ్వకూడదు, అంటే డివోషనల్ రైడర్ అవ్వకూడదు అనే ఒక ఐడియా అయితే నాకు వచ్చింది. మోటో బ్లాగ్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళే దారిలో అంటే ఒక్కొక్కసారి వాళ్ళు డివోషనల్ గా చూస్ చేసుకుంటారు. మనం రెగ్యులర్ గా డివోషనల్ చూస్ చేసుకుంటూ ఒక్కొక్కసారి కావాలంటే మనం నార్మల్ ట్రిపుల్ అయితే వేద్దాం అనేసి దీంతో నేను డివోషనల్ రైడర్ గా కొంచెం స్టార్ట్ చేద్దాం అనే విధంగా నేను అయితే డిసైడ్ అయ్యాను. ఆ డిసైడ్ అయిన తర్వాతనే నేను ఇంకా ఫైనాన్షియల్ గా కొంచెం స్టేబుల్ అవడానికి అయితే ఒక ఐటీ జాబ్ లో అయితే చేరడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు అందరికీ తెలుసు, నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసుకుంటూ మనకు సమయం దొరికినప్పుడు అయితే వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తూ చాగంటి గారి వీడియోస్ ని మనం పెట్టడానికి కొంచెం టైం అయితే ఒక 4 to 5 hours అయితే పడుతుంది. సో మార్నింగ్ లేవగానే మనం ఆ చాగంటి గారి వీడియోస్ ను వాచ్ చేసుకుంటూ దాంట్లో వాయిస్ ని కట్ చేసి నెక్స్ట్ దానికి తగినట్టుగా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనం సెట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత మీకు మామూలుగా ఇంతకుముందు చూసుకున్నట్లయితే 11కో 12కో వీడియో వచ్చేది. ఇప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేస్తున్నందువలన మనకి కొంచెం ముందుగా పెడుతున్నాము. ఇక మీదట మనం మన ఓన్ వాయిస్ లోనే ఇవ్వబోతున్నాను. సో మీరు అందరూ ఇప్పటివరకు చాలా సపోర్ట్ అయితే నాకు అందజేశారు. ఇంక మీదట కూడా నాకు అలాగే సపోర్ట్ అందజేస్తారని నమ్ముతున్నాను. అలాగే వచ్చేసి ఇప్పుడు మనకి ఈ డివోషనల్ అంటే మనకి ఇండియాలో ఉన్న ప్రతి దేవాలయాన్ని, ప్రముఖమైన దేవాలయాన్ని, అలాగే చూపించని కొన్ని కష్టమైన దేవాలయాల్ని, ఇంతవరకు ఎవరు చూపించని దేవాలయాలను కూడా కొంచెం మనం అయితే చెక్ చేసి మనం అయితే లిస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం. మనం కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యి దాని తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్డ్ గా ఉన్నాము. ఇంకా గో హెడ్ అంటూ మానిటైజేషన్ కూడా ఒకటి మనకి. సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి రెవెన్యూ అంటూ జనరేట్ అవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత దాని గురించి ఇష్యూ అయితే లేదు. కానీ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మనం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోపల కూడా కొమ్మను అయితే ఉండడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక వీడియో మీకు ఏదో ఒక గుడి గురించి కానీ, ఒక దేవాలయాన్ని, ప్రముఖ దేవాలయాన్ని గురించి కానీ, కొంతమంది కమెంట్స్లలో కూడా మా పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గుళ్ళు ఉన్నాయి, అక్కడ కొన్ని గుళ్ళు ఉన్నాయి, కొన్ని వాళ్ళ ఊర్లలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి, మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి, దశాబ్దాల కాలం నాటి దేవాలయాలు ఉన్నాయని కొంతమంది అయితే కమెంట్స్ అయితే పెట్టారు. సో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కన్సిడర్ చేసుకుంటూ నేను అన్నీ రాసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి నేనైతే మాక్సిమం దర్శనం అయితే చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఇది మన కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో మనకి ఎందుకు యూట్యూబ్లో మనకి ఏం ప్రాబ్లం వచ్చింది అండ్ మనం ఏమి డెసిషన్ తీసుకున్నాం, మన సంకల్పం ఏం తీసుకున్నాం, అలాగే మనకి చాగంటి గారి వాయిస్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది, ఇదైతే నేను ఇబ్బందిగా అయితే చూడట్లేదు. ఫ్యూచర్ లో నేను దీనికి చాగంటి గారి వాయిస్ కోసమే అనేసి కొంచెం ఒక సపరేట్ ఛానల్ అయితే కూడా పెట్టబోతాను. ఓన్లీ చాగంటి గారి ప్రవచనాలు అన్ని కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనకి దానికి మానిటైజేషన్ అంటే మనకి మానిటైజేషన్ ఎందుకు కావాలంటే మనకి అట్లీస్ట్ మనకి దారి ఖర్చుల వరకు మనకు వచ్చినా సరిపోతుంది. దాంట్లో నుంచి మనం ఏదో సంపాదన చేసి బతికేయాలనేం కాదు. మన ఖర్చులకి మనకు సంపాదన వస్తే సరిపోతుంది అనేసి నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి చాగంటి గారి వీడియోస్ ని ఇప్పుడు అయితే మీకు ఆపట్లేదు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో ఏ రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతిరోజు మీకు చాగంటి గారిది ప్రత్యేకమైన వీడియోస్ అయితే వస్తాయి. సో నా వే ఆఫ్ ఎడిటింగ్ అయితే మీకు తెలిసిందే. సో మీకు సజెషన్స్ ఏమైనా ఉన్నా, ఇంకా వేరే విధంగా ఏమైనా ట్రై చేయాలని చెప్పినా మీరు కమెంట్స్లలో మీరు తెలియజేయచ్చు. ప్రతి వీడియోలో కింద మీరు కమెంట్స్లలో తెలియజేయచ్చు. మీ సజెషన్స్కి మోస్ట్ వెల్కమ్. సో అదండి. సో చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకైతే వచ్చాను. సో ఏమన్నా అటు ఇటుగా మాట్లాడుంటే క్షమించేయండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్కి నేను ఈ విధంగా వచ్చి మీ ముందుకైతే రాగలిగాను. సో ఇక మీదట కూడా మీ సపోర్ట్ అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. జై హింద్, నమస్కారం.